పోషించుకుంటా అన్న. మంచి చెప్తే అర్థమైతే నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. దానికంటే బెటర్ గా చేసే వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ నేను అంజనీ దాస్. ఒక ఆడ మగ ఫ్రెండ్షిప్ చేసుకుంటే అందరూ అది ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో సంబంధం అని చాలా మంది అలాగే అనుకుంటారు. బట్ ఆ ఆడ మగలోనే ఆడవాళ్ళ మనసులో ఏముందో మగవాళ్ళ మనసులో ఏముందో అనేది కూడా బయటపడే వరకు ఎవరికి తెలియదు. అలాంటి ఒక సంఘటనలో ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నమ్మింది. ఆ తర్వాత ఏం జరిగింది, ఆ అబ్బాయిని నమ్మి అతనికి ఒక అమౌంట్ ఇచ్చింది, అదంతా ఏంటి ఎందుకు అనేది ఆ మాటల్లోనే వినండి. అండ్ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది, స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీరు కొన్ని మిస్ అవుతారు. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. Tag your thoughts. ఏం లేదండి, సంతోష్ అనే ఒక అబ్బాయికి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే నేను డబ్బులు ఇచ్చాను. ఇప్పుడు ఇవ్వమంటే తనేమో రిటర్న్ ఇవ్వట్లేదు నాకు డబ్బులు. ఇప్పుడు నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి. నా డబ్బులు నాకు ఇవ్వడానికి ఆ అబ్బాయి అన్ని మాట్లాడుతున్నాడు. ఏం లేదు, నేను ఇవ్వను, ఇప్పుడు నా దగ్గర లేవు, నేను ఎక్కడి నుంచి దేను, నన్ను పెళ్లి చేసుకో అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. అదే తనతో మీరు అదే డైరెక్ట్గా మాట్లాడండి, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నావు అమ్మాయితో అని. లేదు చెప్పలేదు, అదే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నాడు కదా అని, నా ఫ్రెండే కదా అని నమ్మిచ్చాను. 2 lakhs ఇచ్చాను. 2 lakhs అంత అమౌంట్ నీ దగ్గర ఎక్కడదమ్మా? నేను ఎంప్లాయర్ నండి, జాబ్ చేస్తూ డబ్బులు దాచుకుంటున్నాను. సరే ఫ్రెండ్ ప్రాబ్లమ్స్లో ఉన్నాడు కదా అనేసి ఇచ్చాను, రిటర్న్ ఇస్తాడని. ఇప్పుడు తను ఇవ్వట్లేదు. సరే మీ ఫ్యామిలీలో చెప్పకపోతే మరి? ఫ్రెండ్స్ ప్రాబ్లమ్ ఫ్యామిలీ దాకా తీసుకెళ్తే మళ్ళీ గొడవలు అవుతాయని నేను చెప్పలేదు. ఇంకా ఫ్యామిలీలో మీ వరకు వచ్చాను. నేను మ్యారేజ్ చేసుకోమంటున్నాను కదా, మీకు ఇంట్రెస్ట్ ఉందండి? లేదు, నేనేదో బ్రదర్ లేదంటే నా ఫ్రెండ్ అని చెప్పి ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటున్నాడు కదా, పోనీలేండి సిచ్యువేషన్ని బట్టి మనం కూడా ఆదుకోవాలని నేను అనుకున్నాను. కానీ అట్లాంటి ఫీలింగ్ నాకు అస్సలు లేదు. నేనేదో బ్రదర్ లాగా ట్రీట్ చేస్తున్నాను అంతే. తనైనా నాకంటే చిన్నవాడు, తను నేను ఎట్లా పెళ్లి చేసుకుంటాను? చిన్న అబ్బాయి అతను. అయితే ఒక పని చేయండి, అతను పిలవండి, పిలిచి అమౌంట్ అడగండి, తర్వాత నేను మాట్లాడి చూద్దాం. నువ్వేం హర్రీ కాకు సరేనా? అమౌంట్ ఎట్లా నాతో కాకపోతే పోలీసులతో అని చెప్పి నేను ఇప్పిస్తాను. సరే టెన్షన్ పడకు, ఫస్ట్ ఆఫ్ బీ కూల్. బ్యాలెన్స్ ఎక్కువయ్యి ఇంకెందుకు ఫోన్ చేస్తాను, డబ్బులు ఇవ్వు. ఆయన చెప్పినగా ఇదంతా ఎందుకు పెళ్లి చేసుకుంటా అని చెప్పినగా. పెళ్ళా? అంత సీన్ లేదు, నేనేదో బ్రదర్ లాగా ట్రీట్ చేస్తుంటే నువ్వేమో. అయినా నువ్వు నాకంటే ఎన్ని ఇయర్స్ చిన్న నీకు తెలుసా? నేనైతే అప్పటి నుంచి పెళ్లి చేసుకున్నావు అనుకుంటే, పెళ్లి చేసుకుంటే నీకు డబ్బులు కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. దాని కింద పెళ్లి చేసేసుకో అయిపోయిద్ది. అంటే పెళ్లి చేసుకుందామనే డబ్బులు తీసుకున్నావా నా దగ్గర నుంచి? అట్లని కాదు, అంటే ఫస్ట్ అంటే నాకు చాలా ఇష్టం పక్కన ఫస్ట్ నేను అడిగేది డబ్బుల గురించి. మళ్ళీ నేను పెళ్లి చేసుకుంటా, అర్థమవుతుందా? నాకు ఆ ఒపీనియన్ లేదు. నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది, నేను ఫీల్ అవుతాను. సచిన్ టెండూల్కర్ పిల్లం, అభిషేక్ బచ్చన్ పిల్లం, వీళ్ళంతా ఉన్నారు కదా. నువ్వు సచిన్ టెండూల్కర్వా? అంత గొప్ప వాళ్ళే చేసుకున్నారు, మనది పెద్ద లెక్కేం కాదు కదా. ఏం లేదు, వాళ్ళు వేరు నేను వేరు. అంటే వాళ్ళ రేంజ్ అంత ఉంది, వాళ్ళకే లేదు. ఇప్పుడు మనది ఏమైంది చెప్పు? నేను అట్లా ట్రీట్ చేయలేదు, నేను ఎప్పుడు అట్లా చూసుకోలేదు. ఇప్పుడు చూడు అట్లా అనుకోరు, ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. నేను నా తమ్ముడు అని అనుకుంటున్నాను. ఇప్పుడు ప్రపోజల్ అని అంటే చెప్తున్నా కదా, ఇప్పుడు ఫీల్ అవ్వు. అప్పటి నుంచి లేని ఫీల్ ఇప్పుడు వస్తుంది, ఫీల్ అవుతుంది. నేను ఇన్ని రోజులు ఏదో ఏంటంటే నాకు ఈ డబ్బుల కంటే నేను పెళ్లి చేసుకోవడం ఇంపార్టెంట్. నేనైతే అదే ఫిక్స్ అవుతున్నాను. డబ్బులు అంటే డబ్బులు కూడా నేను ఒక బ్రదర్ లాగా అనుకున్నాను, ఫ్రెండ్ లాగా అనుకున్నాను ఇన్ని రోజులు. ఒకవేళ నువ్వు డబ్బులు ఇచ్చావు అని అంటే ఫ్రెండ్ లా కంటిన్యూ అవుతాను. ఇట్లా పెళ్లి గిల్లి అనుకుంటే డబ్బులు నాకు ఇచ్చే, నేను ఇంకా నీతో మాట కూడా మాట్లాడను, నేను కలవను కూడా. చెప్పింది అర్థమైందా? మళ్ళీ నువ్వు డబ్బులు టాపిక్ తీసుకురాక ఇక్కడ. చూసిన ఎంత బాగుంటుంది మన ఇద్దరు జంట. చాలే, అక్క చెల్లెల్లాగా ఉంటాం, అక్క తమ్ముడు లాగా ఉంటాం. అసలు నీ ఒక్క దానికి మాత్రమే అట్లా కనిపిస్తాం, అందరికి చాలా బాగుంటుంది జంట. నాకు ఇష్టం లేదు అని అన్నప్పుడు అవన్నీ ఎందుకు? అసలు చెప్తున్నాను కదా, నాకు ఇష్టం లేదు. నేను నిన్ను ఆ ఉద్దేశంతో చూడలేదు అసలు. ఇప్పుడు పైసలు తీసుకున్నా బాగానే ఉంది. పైసలు తీసుకున్నప్పుడు
పైసల గురించి మాట్లాడాలి కానీ నువ్వు పెళ్లికి ఎందుకు అన్నా నేను ఎవరు అసలు వీళ్ళు నాకు అర్థం కాదు, ఎవరు అసలు వీళ్ళు నాకు అర్థం కాదు. నేను వాళ్ళకి మా చెల్లెనే కానీ నువ్వు పైసలు తీసుకున్నాడు, పైసలు ఇస్తే అయిపోతాయి కదా అన్న. నేను ఆమెను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా, డబ్బులు మ్యాటర్ కాదు. మరి డబ్బులు ఇచ్చేమని ఇంకా మ్యాటర్ కానీ ఇంకెందుకు, మరి డబ్బులు ఇచ్చేమని ఇంకా మ్యాటర్ కానీ ఇంకెందుకు. పైసల గురించి మాత్రమే మాట్లాడు. పైసలు ఇవ్వడానికి శాతం కానీ నువ్వు ఇంకా అమ్మాయిని ఏం పెళ్లి చేసుకుని ఏం చేస్తావు? నీ పెళ్లి చేసుకున్నాక నేను ఎట్లనైనా తన్ని పోషించుకుంటా అన్న. మంచి చెప్తే అర్థమవుతుంది అవలమా పోషించుకుంటా అన్న. మంచి చెప్తే అర్థమవుతుంది అవలమా కొడతావేందన్న? కొట్టుడు కాకపోతే ఎందుకు? అరే మనిషివా గాడివా? ఎవరు ఇల్లు అసలు? ఏయ్! అన్న నీకు ఏం సంబంధం అసలు? నాకు చెల్లెరా అని చెప్తా మళ్ళీ ఇంకా మాట్లాడలేదు. చెల్లి అయితే నేను చెప్తున్నా కన్నా పైసలు ఇదా అని అన్న. నేను చెప్తున్నా కన్నా పైసలు ఇదా అని అన్న. మ్యాన్ హ్యాండింగ్ ఏందన్న? మ్యాన్ హ్యాండ్లింగ్ మరి ఆమె ఎట్లా వేసుకుంటా ఉంటావు? నీకని పెద్ద ఎట్లా వేసుకుంటా ఉంటావు? ఒకసారి ఇచ్చి చూడండి. ఏమి అలా భవిష్యత్తులో ఒక బంగారు జీవితం అది. నేను చూసుకుంటా. ఏం చూసుకుంటావు? నీకు పైసలు ఇచ్చిన పైసలు తినే నీకే శాతం అవుతుంది. నీకు నువ్వేం చూసుకుంటా ఉంటావు? ఏం పెట్టి పోషిస్తావు చెప్పు? నేను ఏదో కష్టం చేసుకొని పోషిస్తావు? పోషిస్తాను. అయినా మీకు ఎందుకన్నా, నేను చూసుకుంటా కదా. ఏం పోషిస్తావు? నేను చూసుకుంటా కదా అన్న. ఏం లేదు కాదు నీకేం నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు? నువ్వు మాట్లాడు. మనిషి ఇంకేమన్నా ఇట్లా మోసం చేయొద్దు. ఏందన్నా నువ్వు ఎందుకు కొడుతున్నావు? నేను చెప్పినా ఆమెకి క్లియర్ గా చెప్పిన, అడుగు క్లియర్ గా చేసుకుంటా, నాకు డబ్బులు ఇదంతా కాదు అని చెప్పిన. పెళ్లి చేసుకోవడం పైసలు తీసుకోవా? పెళ్లి చేసుకోవడం పెళ్లి చేసుకోవడం చెప్పి పైసలు తీసుకోవా? పెళ్లి తీసుకుంటా అంటే నాకు పెళ్లి చేసుకోవడం చెప్పి పైసలు తీసుకున్నావు. నువ్వు అమెరికా నువ్వు అట్లా వేయించినా? అరే అవులే నువ్వు హాస్పిటల్ ఫ్యామిలీ ప్రాబ్లం అంటే ఇచ్చింది రా బాబు. ఏం ధమాకుందా నీకు? ఎందుకు చేస్తున్నావు? అవునన్నా అప్పుడు కరెక్ట్ ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది, తీసుకున్నా. మరి అంతే మట్టిగా ఉండాలి. నుంచే ఉందన్నా నాకు, అప్పటి నుంచి నేను పెళ్లి చేసుకోవాలని. అప్పుడు ఎందుకు చెప్పలేవు? అప్పుడు ఎందుకు చెప్పలేవు అంటున్నా? అప్పుడు ఎందుకు చెప్పలేవు? అప్పుడు చెప్తే ఏమంటది అని చెప్పి. ఏమని చెప్తావు? ఇంకా అనేది ఇంకా వంకాయలు నీకు. అప్పుడు చెప్తే ఏమంటది అని చెప్పి. ఏమని చెప్తావు? ఇంకా అనేది ఇంకా వంకాయలు నీకు. నీకేమో ధమాకుందారా? నీకు ఏజ్ కాదు, సెట్ కాదు అన్నప్పుడు నీకు మంచి కాదా గాడి అని ఇంకా చెప్తే? ఏజ్ తోటి ఏముందన్న, పెద్ద పెద్ద సెలబ్రిటీలే చేసుకుంటారు, వాళ్ళతో పోలిస్తే మనం ఎంత చెప్పు? సెలబ్రిటీ ఏం అవసరం రా? ఇష్టం లేదు అన్నప్పుడు అయిపోయాయి కదా, వదిలేద్దు. నువ్వు పైసలు తీసుకుని కల్పించుకుంటాను. ఏం కల్పించుకుంటావు? నేను కల్పించుకుంటా. కలిసావు నేను తమ్ముడు లాగా ట్రీట్ చేస్తున్నారు, తమ్ముడు లాగే ఉండు అంతే తప్ప ఫ్యామిలీ అవ్వాలని అన్నప్పుడు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కదా. పోనీలే నా ఫ్రెండ్ కానీ నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్ లో నాకు ఇన్వాల్వ్ అయ్యి నాకు హెల్ప్ చేసినందుకు నేను ఫ్యామిలీ చేసుకుంటే సరిపోతుందా? నాకొద్దా? ఇష్టం వస్తుంది అన్న. నేను అసలు అవసరం లేని మ్యాటర్ అన్న, నీకు అవసరం లేని మ్యాటర్. పంపి ఇద్దరు మధ్యన ఉండాలి. మంచిగా చూసుకుంటా, మీకు తెలియదు. ఓకే నీకున్న దానికి నీకు అసలు ఆమెకి ఇష్టం లేదు, నీకు ఎందుకు అబ్బాయి ఆమెకి ఇష్టం ముట్టించుకుంటా. మాట్లాడుతుండే అర్థం కాదు. నాకంటే చిన్నవాడివి. నేను చెప్పిన సెలబ్రిటీ రేంజ్. ఓకే వాళ్ళకంటే పెద్ద ఏం కాదు మనం. నేను చెప్పిన సెలబ్రిటీ రేంజ్. ఓకే వాళ్ళకంటే పెద్ద ఏం కాదు మనం. అందరు చేసుకోరు, చాలా మంది చేసుకున్నారు. 5-6 మెంబర్స్ చేసుకున్నారు. అసలు మీకు ఇష్టం లేనప్పుడు నువ్వెందుకు రాబోయ్? నీకు ఆమె ఇష్టం ఉంటే 60,000 ముసల్లాన్ని చేసుకో ఇవ్వడొద్దన్నాడు. ఆమె ఇష్టం ఉంటే 60,000 ముసల్లాన్ని చేసుకో ఇవ్వడొద్దన్నాడు. ఆమెకి ఇష్టం లేనప్పుడు ఇంకా పీక్ అన్నా నేను ఇష్టం ముట్టించుకుంటా అన్నా. ముట్టించుకుంటావా? నీకెందుకు నేను చేసుకుంటున్నాను. నేను చేసుకుంటున్నాను. దాన్ని చేసుకుంటావా? నేను చేసుకోవట్లేదు కదా. ఎందుకన్నా నేను నాకు ఇష్టమైన అమ్మాయిని పుట్టిస్తాను. ఇష్టం వద్దు, నాకు ఇష్టం లేదు. ఇక్కడికి ఆపేయి, పంపి ఫస్ట్ పంపి. నేను వద్దు, నువ్వు ఇంత ఎందుకు ఇదంతా నన్ను ఇక్కడ రమ్మని నన్ను ఎవరిని తీసుకొచ్చి అంత కొట్టడం ఏంది? నాకు సిగరెట్ స్మెల్, గంజా స్మెల్ వస్తుంది. నువ్వు మనిషి అసలు అన్నా నేను సిగరెట్ తాగుతా, గాంజా కొడతా. నీకు అవసరమా? అమ్మాయి నీకు అవసరమా? అమ్మాయికి ఇష్టం లేనప్పుడు నీకు అవసరమా అంటున్నా? పెళ్లి చేసుకున్న తర్వాత ఇష్టపడుతుంది, నేను ముట్టిస్తా. నేను ఏం తాగితే నీకేంది? మనిషి అరే నాకు బీపీ లేస్తుంది తమ్ముడు, సీరియస్ చెప్తున్నా. నీకు సెట్ కాదని చెప్తున్నా. హాస్పిటల్ వద్దు, ఇవన్నీ అసలు గొడవలే వద్దు. డబ్బులు ఇచ్చేస్తే అయిపోద్ది కదా. ఎందుకు ఇవన్నీ గొడవలు?
ఇవ్వను నేను డబ్బులు ఇవ్వను. ఇవ్వను నువ్వు కావాలి నాకు అంతే, డబ్బులు ఇవ్వను. నువ్వు కావాలి నాకు అంతే, డబ్బులు ఇవ్వను. నేను డబ్బుల కోసం కాదు. డబ్బులు ఎందుకు తీసుకోలే? నన్ను చేసుకుంటే డబ్బులు వచ్చినట్టే. ఎందుకట్లా? అంతే, అది ఈక్వల్ అయిపోతుంది అన్న. ఇప్పుడు ఆమెకి ఎట్లా పెళ్లి చేస్తారు, ఆ కట్నం ఇస్తారు కదా, అది ఇక్కడ. ఇప్పుడు ఆమెకి ఎట్లా పెళ్లి చేస్తారు, ఆ కట్నం ఇస్తారు కదా, అది ఇక్కడ. నువ్వు కట్నం కోసం ఆశపడుతున్నావు. కట్నం కోసం కాదన్న, నాకు ఆమె కావాలి. కనీసం ఈ డబ్బులను అడ్డు పెట్టుకునైనా మంది సంపాదించుకుందామన్న ఆలోచన. ఈ డబ్బులను అడ్డు పెట్టుకునైనా మంది సంపాదించుకుందామన్న ఆలోచన. సంపాదించుకుంటూ ఆమె చేసే డ్యూటీ కోసం నువ్వు ఇచ్చేస్తున్నావు అంతే. ఆమె డ్యూటీ చేస్తుంది, దాని మీకేం సంపాదకానికి నువ్వు చూస్తున్నావు. నేను కూడా చేస్తాను. ఏం చేస్తున్నావు? నేను చేస్తా. ఏం చేస్తున్నావు? పెళ్ళాక మేము ఏమో చేసుకుంటాం, నీకు సంబంధం లేని మ్యాటర్. అసలు నువ్వు ఇంత ఇన్వాల్వ్ అసలు అర్థమైతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడా. నేను నీతో మంచి మర్యాదతో ఇంత సహనంగా మర్యాద చూసినాడా? ఏం మర్యాద? మస్తు చూసిన మర్యాద. నీ మర్యాద ఇంకా నువ్వు చాలా చూడాలి, ఇంకా చాలా చూసేది ఉంది అంటున్నా. ఇవన్నీ చూసిన తమ్ముడు, అమెజాన్ నెట్ఫ్లిక్స్ చూసినా, నిన్ను కూడా చూసినా. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఆడ నడుస్తాయి, ఇక్కడ నడవై. ఇవన్నీ చూసిన తమ్ముడు, అమెజాన్ నెట్ఫ్లిక్స్ చూసినా, నిన్ను కూడా చూసినా. ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఆడ నడుస్తాయి, ఇక్కడ నడవై. ఇది లైఫ్, అర్థమవుతుందా? నాకు తెలుసా నా లైఫ్ అని. లైఫ్ అని అర్థమై గంజాయి ఎట్లా కొడతావు, సిగరెట్ ఎట్లా తాగుతున్నావు నువ్వు? నీ లైఫ్ అన్నప్పుడు నువ్వు అంటే నేను అన్నా, నా ఈగో హర్ట్ అయింది. ఏం హర్ట్ అయింది? నీది హర్ట్ అయింది, అది చేసినావు అక్కడ. నువ్వు హర్ట్ చేసాక నీ హర్ట్ అయ్యి నేను తాగుతా అన్నా. నేను తాగుతా అన్నోడాల తాగడన్నా. ఇప్పుడు తాగే వచ్చినవరా బాబు, నీకు తెలియదు. నీ నోటికి వస్తున్న వాసన చూస్తే నాకు తెలుస్తుంది. నాటకాలు ఎందుకు చేస్తున్నావు అట్లా? సిగరెట్ తాగితే తప్ప? సెలబ్రిటీలు తాగుతారు సిగరెట్లు, నువ్వు తాగవా? నువ్వు అంటే సెలబ్రిటీలు ఎందుకు అవుతున్నావు? వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు పెద్దోళ్ళు. వాళ్ళతో పోలిస్తే మనది గింత గింత గింత. నువ్వు ఇంతనే, ఆమె వేరే ఉంది. నువ్వు ఇంతనే, ఆమె వేరే ఉంది. ఆమెకు లైఫ్ నీకు నచ్చలేదు, లైట్ తీసుకో బస్, అంతే. చుప్పా చుప్పా మాట్లాడకు కానీ. నాకు నువ్వు వద్దు. నా లైఫ్ లో పైసలు చాలా ఉన్నాయి, నా డబ్బులు నాకు ఇస్తే నేను వెళ్ళిపోతాను. అంటే ఇది ఒక వంక చేసుకొని నువ్వు ఎంత ప్రిపేర్ అయ్యి వచ్చినావు? ఎట్లా ప్రిపేర్ కాదు, నువ్వు నన్ను ఇష్టపడితే ప్రిపేర్ కాదు. ఆమె ప్రిపేర్ అయ్యి వచ్చింది. ఎంసెట్ కాదు, ఇది ఎంసెట్ కాదు. ఎంసెట్ అయితేనే ప్రిపేర్ అవ్వాలని రూల్ లేదు. రాజ్యాంగంలో ఉందా అన్నది? రాజ్యాంగంలో ఉందా అన్నది? రాజ్యాంగంలో ఎందుకు రాస్తారులేమ్మా? లేదు కదా. నువ్వు చేసే పని లేదు. ఏం చేసినా నేను? నువ్వేం చేస్తున్నావు? నేను ఒక పద్ధతిగా బాగానే ఉన్నా. మీరు అర్థం చేసుకుంటారు, నువ్వు అర్థం చేసుకుంటావు. మెయిన్ ఆమెకు ఇష్టం ఉంటే ఆమె నువ్వు చేసుకొని తప్పు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు చెప్తున్నది అదే మాట. నువ్వు తాగేసి వచ్చినావు కాబట్టి నీకు ఏం అర్థమవుతలేదు, మైండ్కి ఎక్కలేదు. నీకు 100 సార్లు చెప్పేది ఒకదే మాట. ఆమెకి ఇష్టం ఉంటే తమ్ముడు నువ్వు చేసుకోవచ్చు. ఆమెకి ఇష్టం లేనప్పుడు ఆమె పైసలు ఆమెకి ఎట్లా ఇస్తావో ఏం చేస్తావో చెప్పి అది ఆమెకి ఇష్టం ఉన్నదా నాకు ఇష్టం ఉన్నది తర్వాత ముచ్చట ఏంటంటే నీకు అనవసరం. ఇది మెయిన్ ఏంటంటే నీకు సంబంధం లేని మ్యాటర్ ఇది. ఇప్పుడు ఇద్దరి మధ్యలో నువ్వు రావడం అది కరెక్టా? ఆమె నా చెల్లె తమ్ముడు. నేను నీకు 2 సార్లు చెప్తున్నా. చెల్లె అయితే నిన్ను కాదుగా పెళ్లి చేసుకున్నావు, నిన్ను కాదుగా పెళ్లి చేసుకున్నావు. క్లియర్గా చెప్తున్నా. నేను నీకు టైం ఇస్తాను. ఇప్పుడు 3 నెలలు అయిపోయిందా, ఇంకో 2 నెలలు టైం తీసుకో, కానీ పెళ్ళి అని మాట్లాడకు ప్లీజ్. మనీ కాదు ఇక్కడ, అర్థం చేసుకో. సెట్ కాదన్నప్పుడు సెట్ కాదు. నువ్వు మళ్ళీ ఇట్లాంటి చుప్ప మాటలన్నీ బంద్ చేయ తమ్ముడు. బంద్ చేయకపోతే ఏం కాదు. బంద్ చేయకపోతే ఏం కాదు. మస్తు చూసినా నాకు ఇసండి. నువ్వు గిట్లా అన్ని చిచ్చోర చేయకు జర. నిన్ను పెళ్లి చేసుకుందాం అంటున్నాను నేను. నీకు లైఫ్ ఇద్దామని అర్థమైతలేదు. నా లైఫ్ ఏంటో నాకు తెలుసు. నువ్వు డిసైడ్ చేయాల్సిన అవసరం నాకు అంతకన్నా లేదు. దానికంటే బెటర్గా చేసే చూడు అక్కడ చూడు, అంతా రికార్డ్ చేసి పెట్టినా మన. ఇదంతా తీసుకో యూట్యూబ్లో పెట్టి పడ. ఇంకా మా సబ్స్క్రైబర్స్ నీకు చూపెడతానంట కథ ఏందో. కథ ఏందో సెట్ కాదని చెప్తే అర్థమవుతలేరా? చూడు రివర్స్ ముఖం చూడు. వీడు వద్దురా అని చెప్తే గంజా తాగుతాడు. ఈ అమ్మాయిని ట్రాక్ చేసి పైసలు తీసుకుండు, అంతవరకు బాగానే ఉంది. పైసలు ఇమ్మని చెప్తే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంది. చెప్తే అర్థం కాదా నీకు? కాలేజ్ స్టూడెంట్ నువ్వు తీసుడు కాదు, వదిలే అన్న. కాలేజ్ స్టూడెంట్ లేకుండా చదువుకొని మస్తు లైఫ్ ఉందా అని చెప్తే అర్థమవుతలేదురా? ఆమె పిఎస్లో కేసు పెడతా అంటే నువ్వు నీ లైఫ్ స్పైల్ అయిపోతాను ఉద్దేశంతో ఆగింది. అర్థమవుతుందా? నీకోసం ఆమె ఆలోచిస్తుంది, ఆమె కోసం ఆలోచిస్తావు. ఏం ఆలోచించినావు? ఇంకా వీడియో రికార్డ్ తీరా. దీనికి ఇట్లా కాదు. ఇక మీ కాలేజ్లో ప్రిన్సిపాల్ చెప్తే అందరు చెప్తాను, అందరు చూపెడతాను నేను. వ్యూవర్స్ కూడా పైసలు ఇవ్వడానికి ఏం ప్రాబ్లం నీకు? అమ్మాయితో ఎందుకు పడుతున్నావు? వీడియో తీసి అన్న ఇచ్చేస్తాడు. వీడియో తీసుడు కాదు, వీడియో యూట్యూబ్లో పెడతాం. ఆ పైసలతో ఆమెకి ఇచ్చేస్తాం. వద్దన్నా, నేను డబ్బులు ఇచ్చేస్తా. వద్దన్నా, ఏమవుతాను? వీడియో తీసి అన్న డిలీట్ చేసి డబ్బులు ఇచ్చేస్తా. అదే ప్రాబ్లం. మరి అమ్మాయి ఏమైనా పడుతుంది ఎందుకంటే పైసలు పక్క పెట్టి అమ్మాయి ఎందుకు పడుతున్నావు? ఇంకే డబ్బులు ఇచ్చేసి అంతే, నా దాన్ని చూసుకు. ఆ వీడియో ఎందుకన్నా వద్దు, తీసేయండి ప్లీజ్. అమ్మాయి ఎంబడి ఎందుకు పడుతున్నావు? పడతావు మళ్ళీ? చెప్పండి, డబ్బులు ఇచ్చేస్తాను నేను.
పడతావా? పడనన్నా చెప్తున్నా కదా, అదే పడితే పడను. ఇంకో పడితే మీ ఇష్టం అన్న. పడితే ఏం లేదు, నీ ముఖం చూపెడతా, అందరికి ప్రపంచాన్ని చూపెడతా, పిఎస్లో చూపెడతా, తీసుకొని పెడతా, నీ లైఫ్ స్పైల్ అయిపోతుంది. వద్దా నా పని చేయకండి, వీడియో తీసాను నేను డబ్బులు. ఇంకొకటి, నువ్వు గింజాయి కూడా తాగొద్దు. నేను ఎంక్వైరీ చేస్తాను, మా టీంలో పంపిస్తా. నువ్వు గంజాయి కొట్టినాడు కానీ మందు తాగినాడు కానీ తెలిసింది అనుకో, ఎన్ని ఏళ్ళు ఉంటారు నీకు? సరే అంత అవసరం లేదు అవి. ఆమె పైసలు ఎప్పుడు ఇస్తారు? తప్పైందని చెప్పి అక్కను, ఆమె అక్క అని అంటున్నా. నీకు ఇష్టం ఉంది కదా యూట్యూబ్లో అక్కను, అక్క అని ఆమె తప్ప చెంపలేసుకో. మీకు ముక్కు నెలకు రాయి, ముక్కు నెలకు రాయి. సారీ అక్క, గట్టిగా రా. ఇప్పటిదాకా ఎట్లా మాట తినలే. సారీ అక్క, గట్టిగాను. సారీ అక్క, గట్టిగాను. సారీ అక్క. ఆ పిలుపులా ఎమోషనల్ లేదు నీకు, ఏదో వీడియో తీస్తున్నా భయం ఒకటే అనిపిస్తుంది నాకు. సారీ అక్క, ఏమనుకోకు, ఇంకోసారి ఇలా చేయండి. సారీ. చెంపలేసుకో అంటున్నా అన్న. సారీ అక్క అన్నగా అన్న, ఇంకెందుకు ఒక్కటేసారి చెప్తాను చెంపలేసుకో, లేకుండా నేను మొక్క నీళ్ళు రాపిస్తాను. నేను పిచ్చిన కొడుకుని వేసుకున్నా. ఇట్లా వేసుకోరా, కొట్టుకో. ఇట్లా వేసుకోరా, కొట్టుకో. నువ్వు అయినా నీకు కూడా దమాకలేదమ్మా. నేను ఫ్యామిలీ మెంబర్. అవును, నీకు వాళ్ళ ఫ్యామిలీకి ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీని అడిగవచ్చుగా. ఫ్రెండే కదా, నమ్మకం లేకపోతే ఎట్లా అని నేను అనుకున్నాను కానీ అట్లా మిస్బిహేవ్ చేస్తాడని ఏదైనా సరే పైసల కాడ ఇట్లనే ఉంటుంది. నీకు ఆడ అప్పటి నుంచి ట్రాక్ చేస్తున్న సంగతి నీకు కూడా తెలియదా? నేను అసలు అనుకోలేదు ఇట్లా అని. ఏదైనా సరే ఎవరి లిమిట్స్లో వాళ్ళు ఉండాలమ్మా. స్నేహితులైనా సరే స్నేహితులు లేక ట్రీట్ చేయాలి, అవసరం లేదా? అర్థమైందా నీకు అంటున్నావు? ఆయన మనసులో ఇంత దురుద్దేశం ఉందని నాకు తెలియదు కదా. అందుకే అంటారు మనిషిని చూడంగానే ఇది కావద్దు, ఆయన లోతుల గుణం కూడా మనకు తెలియదు. సముద్రం లోతు మనిషి గుణం ఎప్పుడు ఎవరు క్యాచ్ చేయలేరు. కాకపోతే మన ఆడవాళ్ళం కాబట్టి, మహిళ కాబట్టి మన సేఫ్టీలో మనం ఉండడం బెస్ట్. అవునా కదా? తట్టు తాకినాక బట్టగట్టుడు ఎందుకు? తట్టు తాకుండా మంచి పోతే అయిపోతాయి కదా అంటున్నా. సరే ఇవన్నీ వద్దు. నువ్వు డబ్బులు ఎప్పుడు ఇస్తావు తమ్ముడు? గంటలు ఇచ్చేసాను. గంటలు కాదు, ఇవాళ రేపు సాయంత్రం కల్లా అమౌంట్ ఇచ్చి. నాకు తెలుసు నీ దగ్గర అమౌంట్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు. రేపు సాయంత్రం కల్లా కనుక నువ్వు డబ్బులు ఇవ్వలేదు అనుకో, పరిస్థితులు వేరే అవుతాయి. ఏం కాదు, సింపుల్గా ఏం తెలుసా, నీ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. ఇప్పుడు తీసిన కదా అంజనీ దాసు, నీ ముఖంతో సహా క్లియర్గా కనిపిస్తుంది. అప్పుడు నీ కాందాన్ని మొత్తం అవుతుందా లేకపోతే నేను చెప్పాను, నీ విఘ్నతగా వదిలేస్తున్నాను. ఇస్తాను. నువ్వు ఇంకొకటి కూడా, నువ్వు ఇట్లాంటి పిచ్చి పనులు చేసావు అనుకో, నువ్వు లైఫ్ ఉంది తమ్ముడు, నీకు మంచి లైఫ్ ఉందిరా బాబు, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? చదువుకుంటావు, చదువుకోరాదు. చదువుకొని పోతాం, చదువుకో అంతే. చదువుకోండి ఫస్ట్. నీకు మంచి లైఫ్ ఉంది తమ్ముడు, అర్థమవుతుందా? 19-20 ఏళ్ళలో పెళ్లి చేసుకొని ఏం చేస్తావు చెప్పు? నువ్వేం సాధిస్తావు? నీకు మంచి భవిష్యత్తు ఉంది, నీకు ఎందుకు అట్లా చేస్తున్నావు నాయన? ఇప్పుడు తాగుడు ఎందుకు? గంజాయికి ఇప్పుడు అవసరం? నీకు ఇంతకన్నా మంచి వాళ్ళు దొరుకుతారు అమ్మాయిలు తెలుసా? అమ్మాయిలు అంటే చాలా మంది ఉంటారు అన్న, కానీ ఇంత మంచి మనసున్న అమ్మాయిలు ఉండరు. అడగంగానే 2 లక్షలు ఇచ్చిన ఫ్యామిలీ సేవ్ చేసింది. అదే అంటున్నా, ఒక స్నేహితుడు ఒక తమ్ముడు లెక్క ట్రీట్ చేసి ఇచ్చింది ఆమె, అర్థమవుతుందా? నేను ఒక భర్త లెక్క ట్రీట్ చేయలేదు తమ్ముడు. ఎదుటి వాళ్ళకు మనకు స్వాతంత్రం ఉంది, వాక్ స్వాతంత్రం, మనం ఏదైనా మాట్లాడచ్చు. కానీ ఎదుటి వాళ్ళ భావాలు మాత్రము డిస్టర్బ్ చేయదు, అర్థమవుతుందా? మనకు స్వేచ్ఛా స్వాతంత్రం ఉందని చెప్పేసి మనం విహరించవచ్చు, తప్పలేదు. కానీ ఇంకొకరిని ఖాళీలో కొట్టి మనం విహరించద్దు. ఆమె నేను తమ్ముడు లెక్క ట్రీట్ చేసినప్పుడు నువ్వు అక్క లెక్క ట్రీట్ చేయి. సెట్ కానప్పుడు ఎందుకు ఇది అవుతుంది చెప్పు? ఆర్జీవి కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకుందామని ప్రేమిద్దాం అనుకున్నాను, కానీ కాలేదన్నప్పుడు ఆయన లైట్ తీసుకున్నాను. ఆర్జీవి కూడా శ్రీదేవిని పెళ్లి చేసుకుందామని ప్రేమిద్దాం అనుకున్నాను, కానీ కాలేదన్నప్పుడు ఆయన లైట్ తీసుకున్నాను. అర్థమైందా? ఇది కూడా అంతే అనుకోవాలి తమ్ముడు. నేను కొట్టినాక నాకే బాధ అనిపిస్తుంది, చాలా చిన్న ఏజ్ తమ్ముడు, నా మాట వింటా ప్లీజ్. నేను కాలు మొక్కమంటే నేనే కొట్టాను, ఎందుకంటే నన్ను కొడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది తమ్ముడు. నా తమ్ముళ్ళే కనిపిస్తుంది, కానీ నువ్వు ఈ పనులు చేయకరా ప్లీజ్, రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నీకు మస్తు భవిష్యత్తు ఉంది తమ్ముడు. మీ నాయన కూడా నువ్వు ఒక్కరిని కొడుకు, నేను ఎంక్వైరీ చేసిన, అది కూడా అది ఒక్కసారి ఆలోచన చేయి. ఆమె నేను ఇప్పటి నుంచి మంచి తమ్ముడు లెక్కన ట్రీట్ చేస్తాను, నువ్వు కూడా ఫ్రెండ్ లెక్కనే ఉండండి సరే ప్లీజ్. ఫ్రెండ్ లెక్కనే ఉంటా. వీడియో తీసేయండి అన్న. వీడియో గురించి నువ్వు ఏం టెన్షన్ పడకు, నీ ముఖానికి బ్లర్ వేసేసి నీలాంటి వాళ్ళు కొంతమంది అయినా మారుతారు, అర్థమైందా? ఒక్కరిద్దరు మారినా మాకు సంతోషం. ఆ ఉద్దేశంతో నీ ముఖానికి బ్లర్ వేసేసి టెలికాస్ట్ చేస్తాము. ఒక తమ్ముడు లేక ఒక మాట చెప్తాను నేను, సరే అమ్మాయి కాదని చెప్పేసి నువ్వు సూసైడ్ చేసుకోవడం, మళ్ళీ పిచ్చి ఇట్లా ఆ వెతికి నువ్వు పోవద్దు. నాకు మాటి నేను నీ కాలు మొక్కమాటవి మొక్కుతా, ఎందుకంటే నాకు కూడా ఇంతే తమ్ముడు ఉన్నారు, అర్థమైందా? నేను కొడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. ఆమె దయచేసి ఎట్లాంటి పాడు ఆలోచనలు పెట్టుకోకు, సూసైడ్ అని ఇట్లాంటి ఏం ఆలోచన పెట్టుకోకు. ఇంకోటి, నువ్వు లైఫ్లో సెట్ అయ్యేదాకా అమ్మాయి అనే మాటని మైండ్లోకి తీసి
నువ్వు మస్తు సెట్ అయితే నీకు మంచి మంచి అమ్మాయిలు వస్తారా వీలేంది నాకు నచ్చదురా ఇట్లాంటివి. సరే అన్న. ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే. నేను మొగోళ్ళ పక్షపాతిని నన్ను అర్థం చేసుకో తమ్ముడు. నేను కొడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. వద్దురా మనకి ఇవన్నీ వద్దు ప్లీజ్. తమ్ముడు నేను ఏమనుకోక తమ్ముడు, నేను కొడుతుంటే నాకే బాధ అనిపిస్తుంది. నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి.